ఒప్పందమా వినాశనమా? ఇరాన్ ఏది కోరుకుంటోందో 48 గంటల్లో తేల్చుకోవాలని డెడ్ లైన్ విధించారు ట్రంప్. 48 గంటల్లోగా హర్మూజ్ ను తెరవడమో ఒప్పందానికి రావడమో జరగకపోతే విధ్వంసకర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని ఇరాన్ హెచ్చరించారు. తాను ఇప్పటికే ఇచ్చిన 10 రోజుల గడువు ముగుస్తోందన్న ట్రంప్ మీరు ప్రళయాన్ని నరకాన్ని చుట్టానికి మిగిలింది 2 రోజులే అని సోషల్ మీడియాలో తేల్చి చెప్పారు. అయితే ట్రంప్ హెచ్చరికలను లైట్ తీసుకుంది ఇరాన్. శత్రువులు తమ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేశారు ఇరాన్ జనరల్ అలీ అబ్దుల్లాహి. ఇరాన్తో యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్తోంది. మరోవైపు 24 గంటల్లో 3 యుద్ధ విమానాలను కోల్పోవడం అమెరికాకు మింగుడు పట్టం లేదు. అమెరికా F-15 విమానంతో పాటు మరో 2 యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ అమెరికా యుద్ధ విమానాలకు చుక్కలు చూపిస్తోంది. ఊహించని రీతిలో అమెరికా వైమానిక దాడులకు ఇరాన్ చెక్ పెడుతోంది. ఒకవైపు యుద్ధంలో వరుస ఎదురు దెబ్బలు, మరోవైపు ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు ట్రంప్. మరోవైపు హర్మూజ్ పై ఇప్పటికీ పట్టుబిట్టం లేదు ఇరాన్. ఈ క్రమంలో ఇరాన్ కు తానిచ్చిన 10 రోజుల డెడ్ లైన్ రేపటితో ముగుస్తూ ఉండడంతో ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో గోపి, ఇరాన్ చాలా లైట్ తీసుకుంది ట్రంప్ డెడ్ లైన్ ను. ట్రంప్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది? ఒక అల్టిమేటం అయితే ఇచ్చారు. రేపటితో ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ ముగుస్తోంది. హార్మోజ్ జలసంధిని పూర్తి స్థాయిలో తెరవడానికి సంబంధించి, అలాగే శాంతి చర్చలకి, యుద్ధం ముగింపుకు సంబంధించి ట్రంప్ చేసిన ప్రతిపాదనలోకి ఇరాన్ ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఈ వార్ మరింత ఎస్కలేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ చేసిన హెచ్చరికల్ని ఎక్కడా కూడా ఇరాన్ పట్టించుకోవట్లేదు. ఏదైతే నరకాన్ని చూస్తారు అంటూ ట్రంప్ హెచ్చరికలు చేశారో, మీ చేతలు ముఖ్యంగా మీ చర్యలు అమెరికాకి నరక ద్వారాలను తెరుస్తాయి అంటూ, మీరు యుద్ధం ప్రారంభించారు మేము ముగిస్తామంటూ యుద్ధాన్ని కొనసాగించే చర్య ముఖ్యంగా పద్ధతిలోనే ఇరాన్ కౌంటర్ రియాక్షన్స్ అనేవి ఉన్నాయి. సో రేపటి వరకు కూడా ఇప్పటి వరకు ఇచ్చిన మార్చి 26వ తేదీన 10 రోజుల డెడ్ లైన్ విధించారు ట్రంప్. సో హార్మోజ్ స్ట్రైక్ సంబంధించి ముఖ్యంగా రేపు మిగతా ప్రపంచ వాణిజ్య పరంగా ప్రపంచ దేశాలన్నీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ హార్మోజ్ జలసంధి గుండానే ప్రపంచ దేశాలకు కావాల్సిన 6% ముడి చమురు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ హార్మోజ్ జలసంధి గుండా వెళ్ళే షిప్స్ పైన ఇరాన్ దాడులు చేస్తుండడంతో ఒక డెడ్ లైన్ని ట్రంప్ విధించారు. కానీ ఆ డెడ్ లైన్ని ఇటు ఇరాన్ సెంట్రల్ కమాండర్, మిలిటరీ కమాండర్ కానీ, ఇటు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కానీ బేఖాతరు చేయడం లేదు. ట్రంప్ తీసుకునే చర్యలు అమెరికాకే నష్టాన్ని చేకూరుస్తాయి అంటూ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అమెరికాకు సంబంధించిన గల్ఫ్ దేశాల్లో ఉన్న అనేక సైనిక స్థావరాలని ముఖ్యంగా నాశనం చేయడం జరిగింది. అలాగే అమెరికాకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ విమానాలను కూడా కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. 6 నెలలకు సరిపడా యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము. యుద్ధాన్ని ఇటు ఇజ్రాయెల్ అమెరికా ప్రారంభిస్తే మేము దాన్ని ముగిస్తామంటూ కూడా ఇటు ఇరాన్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. మధ్యస్థంగా పాకిస్తాన్ అలాగే ఇతర దేశాలు శాంతి కోసం అనేక ప్రపంచ దేశాలు అప్పీల్ చేస్తున్నప్పటికీ కూడా అమెరికా, ఇటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ పైన దాడులను కొనసాగిస్తూనే ఉన్నాయి. సో రేపటి కనుక ఈ డెడ్ లైన్కి ఒప్పుకోకపోతే కనుక ఇరాన్లో ఉన్న ఇటు చమురు క్షేత్రాలు, అలాగే విద్యుత్ ప్లాంట్లు, అణు ప్లాంట్ల పైన దాడులు చేస్తాం, మరింత రెట్టింపుతో మీరు నరకం చూసే విధంగా మా దాడులు ఉంటాయి, అది ఊహించని విధంగా ఉంటుందని చెప్పి ట్రంప్ హెచ్చరించడం జరిగింది. సో దీంతో ప్రపంచ దేశాలు కూడా కొంత కలవరపడుతున్న పరిస్థితి. ఇప్పటికే ఆర్థికంగా అనేక దేశాలపైన వాణిజ్యపరంగా కూడా ప్రభావం చూపుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో రేపటి నుంచి ఈ వార్ ఎస్కలేట్ అయితే కనుక ఇంకా ఆర్థిక పరంగా గ్లోబల్ లెవెల్లో ముఖ్యంగా ఇప్పటికే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గడిచిన 80 ఏళ్లలో ఎప్పుడూ లేనట్లుగా ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ వాణిజ్య వర్తకం పైన ప్రభావం పడింది అని చెప్పి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. సో రేపు కనుక ఈ వార్ ఇంకా ఎస్కలేట్ అయితే, ఇప్పటికే హ్యూమన్ లాస్ పరంగా ఇరాన్లో 2000 మందికి పైగా చనిపోయారు. ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి, అమెరికాకి సంబంధించి సైనికులు, అలాగే వాళ్ళ యొక్క ఆయుధ సంపత్తి, ముఖ్యంగా ఫైటర్ జెట్స్ కూలిపోయిన పరిస్థితి ఉంది. సో భారీగా ఇటు యుద్ధం వల్ల ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికానే కాకుండా గల్ఫ్ దేశాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. అసలు వారితో సంబంధం లేని దేశాలు, భారత్ లాంటి దేశాలు, చిన్న చిన్న దేశాలు కూడా వాణిజ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. గ్యాస్ సరఫరాల విషయంలో కానీ, ముడి చమురు సరఫరాల విషయంలో కానీ ఆల్టర్నేటివ్స్ పైన ప్రస్తుతం దృష్టి సారిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో చూడాలి, రేపు అమెరికా చేసిన హెచ్చరికలను ఇప్పటివరకు అయితే ఇరాన్ బేఖాతరు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు, మేము యుద్ధాన్ని కొనసాగిస్తామన్నట్లుగానే
వాళ్ళు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. 48 గంటల డెడ్ లైన్ రేపటితో ముగుస్తుండడంతో సో రేపు ట్రంప్ ఏం చేయబోతున్నారు, ఇప్పటికే అనేక హెచ్చరికలు చేశారు. కానీ ట్రంప్ ఇట్లాంటి డెడ్ లైన్స్ అనేక మార్లు విధించారు. సో ట్రంప్ మాటలకి అంతగా విలువ ఇవ్వడం లేదు ఇరాన్. సో చూడాలి మరి రేపటి నుంచి ఈ యుద్ధం ఇంకా మరింత ముమ్మరమైతే కనుక ప్రపంచ దేశాలపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపి.